నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి పోలవరం తప్ప మరే ప్రాజెక్టుకు అనుమతి లేదని స్పష్టీకరణ. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తల్లికి వందనం అందించినందుకు గాను సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థులు. ఇంద్రకీలాద్రి పరిసరాల పరిశుభ్రతపై ఈవో సీనా నాయక్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం. ఆలయ ప్రతిష్ట మరింత పెరగాలంటే పరిసరాల పరిశుభ్రతే కీలకమని స్పష్టం. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వాస్తవాలను ఆయన మీడియాకు వివరించారు. బనకచర్ల వద్ద పోలవరం మినహా మరే ఇతర ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి నేను చాలాసార్లు చెప్పాను. పోలవరం మినహా అక్కడ మరే ప్రాజెక్టుకు అనుమతి లేదు అని ఆయన అన్నారు. గోదావరి జలాలను వేరే బేసిన్ కు తరలిస్తున్నామని, గోదావరి జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు వాళ్లే. నేను తెలంగాణ ప్రజలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అనవసర గొడవలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. తాను హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోసమే అభివృద్ధి చేశానని, ఇప్పుడు హైదరాబాద్ కావాలని తాను ఎలా అడుగుతానని ప్రశ్నించారు. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం?
అమికబుల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. తల్లికి వందనం పథకం అమలుతో ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు నెలకొందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం అమలు చేశామని చెప్పారు. తల్లికి వందనం ర్యాలీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్ జంక్షన్ నుండి శారదా కళాశాల వరకు తల్లికి వందనం కార్యక్రమం అందజేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఈ సౌకర్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వం అందరికీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం వల్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్కూల్స్ కి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి వాళ్ళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చింది. ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భావి భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి ఆలయ ప్రతిష్ట మరింత పెరగాలంటే పరిసరాల పరిశుభ్రతే కీలకమని దేవస్థానం ఈవో స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది కృషిపై ఆలయ గౌరవం ఆధారపడిందని, ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని పలు సూచనలు చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో పారిశుద్ధ్య సిబ్బందితో ఈవో వికే సీనానాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తన ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశంలో పారిశుద్ధ్య పనితీరు, భక్తుల స్పందన, భవిష్యత్తు చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి భక్తులకు వచ్చే IVRS కాల్స్ లో చాలా వరకు ఆలయ పరిశుభ్రత గురించే ప్రశ్నలు వస్తున్నాయని ఆయన తెలిపారు. దీంతో అశ్రద్ధ వద్దని, అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. చిన్న ఉద్యోగుల కష్టాన్ని తాను అర్థం చేసుకుంటానని, ఎటువంటి ఇబ్బందులైనా డైరెక్ట్ గా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్ జీతాల్లో ఏవైనా ఆటంకాలు కలిగిస్తే వెంటనే చెప్పాలన్నారు. మనమంతా ఒక కుటుంబం, అందరం కలిసి శ్రమిస్తేనే ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది అని ఈవో అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాల ప్రస్తావన ఉండేలా మిగిలిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజాసేవ టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ పార్టీ రఫా తలలు కోస్తామంటూ అవాకులు చవాకులు పేలుతుండటం సిగ్గుచేటు అని అన్నారు. సత్యనారాయణపురం 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో వేసవి దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు పూర్తయి ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని చలివేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ నాయకత్వాన్ని, నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు, దాతలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు,
నాయకులు కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల్ని నిరంతరం ప్రజాసేవ అని టీడీపీ నాయకత్వం చెప్పిన మాటని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న డివిజన్ టీడీపీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 60 రోజుల పాటు చలివేంద్రాన్ని నిరంతరంగా నిర్వహించి వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు, టీడీపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన పోలయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవకు దాతలు సహకారం అందించాలని, ఈ రోజు చేసే మంచే ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందన్నారు. నిరంతరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజాసేవ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం తలలు తీస్తాం, రఫా రఫా అంటూ తమ నీచ సంస్కృతిని బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి అవాకులు చవాకులు పేలిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకుంటుందని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి వైసీపీ పార్టీని రఫా రఫా లాడించారని గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ నాయకుడు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని అన్నారు. గడిచిన 60 రోజులుగా సత్యనారాయణపురం ప్రాంతంలో చలివేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ గత 60 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో పెద్ద ఎత్తున మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు పెట్టాం. మన్ను టెండర్లో ప్రయాణికులు ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాం. మరి ప్రత్యేకంగా కొన్ని డివిజన్లో మజ్జిగ కేంద్రాలు నిరంతరం కూడా నడిపారు. దాంట్లో 33వ డివిజన్లో సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ దగ్గర మరి డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు కానీ, అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, సీనియర్ నాయకులు మరి బడేటి ధర్మారావు, ఇంకా మా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, రామలక్ష్మి కానీ అందరూ కష్టపడి చిలువేరు సీను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 60 రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మధ్యకొచ్చి ఆ రోజు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున 60 రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనారాయణపురంలో చేసినటువంటి మా పార్టీ నాయకులకి సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరికీ ఇప్పుడే సత్కరించుకొని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ప్రజలకి సేవ చేసే దాంట్లో పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళ శక్తి మించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని. ఈ చలివేంద్రాలు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 21 డివిజన్లో 80 చలివేంద్రాలు పెట్టించాం. అలాగే పార్టీ తరపు నుంచి ప్రతి కూడలిలో చలివేంద్రాలు పెట్టించాం. దానివల్ల ప్రజలందరూ కూడా మరి తీవ్ర ఇబ్బందులు పడకుండా అత్యవసర పరిస్థితుల్లో ఎండాకాలం బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ప్రజల అవసరాలని అర్థం చేసుకొని ప్రభుత్వమే ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనేకమైన చేపడతామని తెలియజేస్తూ మరొకసారి సహకరించినటువంటి దాతలకి, డివిజన్ పార్టీ నాయకులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులైన శ్రీ బాండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వేసవికాలం సందర్భంగా ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయమన్న వారి ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్విరామంగా ఇక్కడ పాదచారులకు, బాటసారులకు, కార్మికులకు, ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ మరియు మంచినీరు ప్రతిరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతో మా నాయకుల ఆదేశాల మేరకు అఖండంగా అద్భుతంగా ఇక్కడ జరిగి ప్రజలతో మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని మంచి పేరు తెచ్చుకున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు వెన్నంటి ఉండి ప్రతిరోజు సహకరించిన దాతలకు, మాకు చేదోర్పు వార్పుగా ఉండి ఉన్న మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉమా గారికి డివిజన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా బడేటి ధర్మారావు గారు వారికి మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మాకు వెనకాల ఉండి అడ్వైజులు ఇస్తున్నారు. వారికి, ఈ స్థలదాతకి, దాతలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి డివిజన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా పేర్కొన్నారు. ఎటువంటి గుర్తింపును ఆశించకుండా ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండేది రెవెన్యూ శాఖ ఉద్యోగులనన్నారు. జాతీయ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులందరికీ జేసీ శుభాకాంక్షలు తెలియజేశారు.
రెవెన్యూ శాఖ ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకమైన విభాగం. దేశవ్యాప్తంగా జూన్ 20న జాతీయ రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున రెవెన్యూ శాఖ ప్రజలకు అందించే సేవలు, భూముల వ్యవహారాలు, ధృవీకరణ పత్రాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. 1786 జూన్ 20న ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు జూన్ 20వ తేదీన జాతీయ రెవెన్యూ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాము. నేడు జాతీయ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రెవెన్యూ దినోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, ఆర్డీఓ, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాల్లో రెవెన్యూ శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎలాంటి గుర్తింపును ఆశించకుండా ప్రజలకు సేవలు అందించడంలో రెవెన్యూ ఉద్యోగులు ముందుంటారని తెలిపారు. సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేకంగా జాతీయ రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. తాను కూడా రెవెన్యూ విభాగంలో భాగమైనందుకు సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ రెవెన్యూ దినోత్సవ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన రెవెన్యూ సేవలు అందించేందుకు ఉద్యోగులందరూ పునరంకితం కావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. ఈరోజు జూన్ 20 ఈరోజు మనం రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ జిల్లా కాకుండా మనం మొత్తం స్టేట్లో ఈరోజు రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మన జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ మనం ర్యాలీ ఒకటి పెడుతున్నాము. దీని తర్వాత మన కలెక్టరేట్కి ఆనరబుల్ CCLA మేడం వస్తున్నారు. అది కాకుండా మన జిల్లాలో ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీస్లో విలేజ్ నుంచి మండల్, డివిజన్ అన్ని ఆఫీస్లో ఈరోజు రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీనికి భాగంగా ఆల్రెడీ రెవెన్యూ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచి పార్టిసిపేషన్ చూసాము. అండ్ మన రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం అంటే రెవెన్యూ వర్క్ మాత్రం కాకుండా వేరే ఏ పని ఉంటే కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో నేను కూడా అంటే కలెక్టర్స్ అప్పుడు ఏజ్ ఓల్డ్ నుంచి ఇప్పుడు వరకు కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా రెవెన్యూ భాగమే. నేను కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క పనికి కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో ఈ రోజు మనం రెవెన్యూ డే సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 20వ తారీఖుని రెవెన్యూ డేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా రెవెన్యూ డే నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, మా గౌరవ CCLA గారికి, ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన తెలియజేస్తున్నాం. ఇది ఒక సంబరంగా కాకుండా ఒక బాధ్యతగా ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి రెవెన్యూ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి, వేగవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి పునరంకితమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హామీనిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమి 1 సంవత్సరం పాలనలో హడావిడి ఆర్పాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రైవేటీకరణను నిలిపివేశామని చెప్పి సంబరాలు చేసుకున్నా వాస్తవంగా ప్లాంట్ కు అవసరమైన పోర్టు గనులు ఇంకా కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రకటించిన 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని, అందులో 5,000 కోట్లు జీఎస్టీకి, 9,400 కోట్లు పాత బకాయిలకు జమ చేస్తే ఫ్యాక్టరీకి వాస్తవంగా మిగిలేది కేవలం 1,594 కోట్లు మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇది ప్లాంట్ నడపడానికి సరిపోదని, పైగా ఈ నిధులను జీతభత్యాలు, యంత్రాల మరమ్మతులు, ముడిసరుకుల కోసం వినియోగించరాదన్న నిబంధనలు పెట్టడం అంటే కార్మికుల జీవనంపై తూట్లు పెట్టినట్టేనన్నారు. కార్మికులకు జీతాలు లేకుండా ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. ఇది ద్రోహం కాదా, వంచన కాదా, మోసం కాదా అని ప్రశ్నించారు. ఈ ద్రోహానికి నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఇక యోగాంధ్ర పేరిట జరుగుతున్న ఖర్చులపై కూడా ఆయన మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నం వస్తూ ప్రధానమంత్రి, విశాఖపట్నం ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆందోళనగా ఉన్నది. అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందా, పోద్దా? ఎందుకంటే
3-4 నెలల క్రితం మేము ఒక ప్యాకేజీ ఇచ్చాము, ఈ ప్యాకేజీతో మా పని అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు దానికోసం పాలాభిషేకాలు, స్వీట్లు పంపకాలు, టపాసులు పేల్చడం ఎంత హంగామా చేసి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది, ఇంకేం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అది చెప్పిన తర్వాతనే 5,000 మందిని పనిలోంచి తీసేశారు. అది చెప్పిన తర్వాతనే పక్కనే మెట్టలకి గనులు, సీ పోర్టు కేటాయించారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు, గనులు లేవు. అంటే ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకునే అర్థమవుతుంది. ఈ 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది, కార్మికులు కూడా అర్థమైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న వీర మహిళ నారా భువనేశ్వరి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. రాష్ట్ర మహిళా లోకానికి నారా భువనేశ్వరి ఆదర్శనీయ మహిళ అని ఆయన కొనియాడారు. విజయవాడ సత్యనారాయణపురం బ్రహ్మయ్య పంతులు వీధిలోని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కేంద్ర కార్యాలయం నందు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య హాజరై నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ విశ్వవిఖ్యాత అవతార పురుషుడు నందమూరి తారక రామారావు తనయగా ప్రపంచమంతా విజనరీ లీడర్ గా కొనియాడుతున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా 3వ తరం యువ నవ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబుకు తల్లిగా భువనేశ్వరమ్మ ప్రస్థానం అనిర్వచనీయమని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా మరియు హెరిటేజ్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడం వంటి కార్యక్రమాలు నిర్వహించిన మూర్తి భవించిన స్త్రీమూర్తికి రాష్ట్ర బ్రాహ్మణ్యం తరపున మరియు టీడీపీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, మహిళా కార్యదర్శి మంచుకంటి ధనలక్ష్మి, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ కాశీనాథుని సుధాకర్, నాలం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, నిర్మల చౌదరి, రామలక్ష్మి, విజయలక్ష్మి, వసంతలక్ష్మి, నాగయ్య, మహేష్, సుబ్బారావు, కలర్స్ రామకృష్ణ, భాగ్యలక్ష్మి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నారా భువనేశ్వరి గారిది 64వ పుట్టినరోజు. మన ప్రియతమ నందమూరి తారక రామారావు గారి పుత్రిక మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన నారా భువనేశ్వరి గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన ఆర్బీఎస్ ద్వారా మరియు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ ద్వారా కూడా ఆవిడికి మహిళా మండలం అందరము, అదేవిధంగా మా సోదరులు అందరం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తూ మరి అనేక రకాలుగా మరి రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న వారికి వెన్నంటి ఉండి సర్వకాల సర్వావస్థలందు వారికి స్ఫూర్తిని కలగజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీర నారీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. వారి యొక్క 64వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మరియు తెలుగుదేశం 33వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపేటటువంటి జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెంటపాడులో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవటం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాల్లో కమ్మవారిపై ద్వేషం కలిగిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ పలువురు ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉందని, ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ప్రస్తావించడం అనవసరమని అన్నారు. కొడాలి నాని వంటి వారిని కమ్మ సామాజిక వర్గం నేతలకు విరుద్ధంగా ఉపయోగించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని, అమరావతిని కమ్మరావతిగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాలలో కమ్మ వారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కమ్మ సేవా సమితి ప్రతినిధి సూర్పనేని స్వరూపరాణి మాట్లాడుతూ జగన్ పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని వ్యాఖ్యానించారు. రెంటపాడు పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే నరుకుతాం అనే ప్లకార్డులు ప్రదర్శించడం ఆందోళన కలిగించేది అని విమర్శించారు. ముత్తవరపు రామకృష్ణ మాట్లాడుతూ జగన్ పార్టీలో కమ్మవారికి అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయిలో అవకాశం ఉందా, ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య సెక్రటరీని. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అట్లాగే వివిధ కమ్మ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి, అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఇక్కడ జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ, లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాళ్ళలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చెయ్యాలి, మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది. కాబట్టి మన కమ్మ కులస్తులు, కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా వీటన్నిటినీ తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేయాలి. నమస్కారం అండి, నా పేరు ముత్తవరపు రామకృష్ణ, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతున్నాను అండి. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద కొత్తగా ప్రేమ వలకబోస్తున్నారు. ఈ వలకబోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక పదవి, నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. కొన్ని మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు, అతను కాంట్రవర్సీలు లేటుగా తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. కమ్మవారు అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాల? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ఈ ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వలకపోయటానికి కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కమ్మ కులానికి మొత్తాన్ని కూడా, అది ఏ పార్టీ వారైనప్పటికీ కూడా, ఒక సమాజం హర్షించేటువంటి కాకుండా సమాజంలో ఒక విభజన చేసేటువంటి వ్యాఖ్యలు చేసినా ఎప్పుడైనా కమ్మ సేవా సమితులు వ్యతిరేకిస్తాయి దానికి. ప్రత్యేకంగా ఎందుకు అంటే, ఏదైతే రాజకీయ పార్టీలో మీరు చెప్పిన వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు, ఇందాక మీరు సంబోధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క కులస్తుల్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి చప్పట్లు జరిచి దానిని ప్రోత్సహిస్తూ వారిని, అంటే ఈ కమ్మ కులస్తుల్ని పక్క నుండి ఖండించాల్సింది పోయినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థ రాజకీయాలతో
ఉంటున్నప్పుడు వాళ్ళ మీద ఒకమైనటువంటి అంటే అరే మన సాటి కమ్మవాడిని అన్యాయంగా తిడుతుంటే, దూషిస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులని ఎందుకు మనం సమర్థించాలి అనేటువంటి భావనత వలన ఆ రోజు బయటికి రాకపోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ఆ బెంచ్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 21న విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దక్షిణ భారతదేశ ప్రజల తరపున కీలక డిమాండ్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసిన తరహాలో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బెంచ్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దక్షిణ భారత రాష్ట్రాలు దేశానికి అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని విమర్శించారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. అలాగే ఆర్బీఐ ఆధీనంలోని బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. దేశానికి 2వ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేసిన రాయపాటి జగదీష్ తమ డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు యోగాంధ్రకు వస్తున్న 21 విశాఖపట్నానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి 5 కోట్ల తెలుగు ప్రజలు, 55 కోట్ల దక్షిణ భారతదేశ ప్రజలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనమే చెప్తున్నాం. దక్షిణ భారతదేశం స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇంతవరకు కూడా అన్యాయానికి గురవుతుంది. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతదేశం ద్వారానే భాషా ప్రయత్న రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారు చేశారు. అంతేకాదు ఈ దేశానికి జాతీయ పతాకం అందించిన పింగళ వెంకయ్య పుట్టింది మా తెలుగు ప్రజల్లోనే. అయితే మీరు న్యాయం అందాలని ఒక ఆలోచనతో మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మరి కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా రాజస్థాన్లో కూడా 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. 78 ఏళ్ళైంది నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయాల? మన 129 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఒక స్టాలిన్ గారు ఎత్తుకున్నారు తప్ప దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో యువత సిబిల్ స్కోర్ పేరుతో ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. అసలు సిబిల్ స్కోర్ అనేది వల్ల యువతకు మరి ఎక్కడ పోయినా లోన్లు ఇచ్చేదానికి కూడా లేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 సంవత్సరాల పైన అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా చేశారా? కాబట్టి సీమాంధ్రలో ఉన్న ఎంపీలు ఒక్కసారి ఆలోచించాలి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సన్ సిటీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట్ దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ 10లో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ ఫ్లోర్స్ ను ప్రారంభించామని తెలిపారు. అలాగే ఇండియాలో ఏ ఈవీ స్కూటర్ లో లేని విధంగా 55 లీటర్ల లోకబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లలో ఉన్నాయన్నారు. ఇది లోకల్ బిజినెస్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మంచి సేవలను అందించేందుకు షోరూం ఉన్న ప్రతి ప్రాంతంలో సర్వీస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి అని వెల్లడించారు. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 50,000 వారంటీతో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చి నచ్చితేనే స్కూటర్ను కస్టమర్లకు ఇస్తున్నామని, 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు శ్రావణ్ కుమార్. నేను మేనేజింగ్ డైరెక్టర్ రివర్ మొబిలిటీ, శ్రీ లక్ష్మీ మొబిలిటీకి తెనాలి. మాది తెనాలి, బట్ షోరూమ్ విజయవాడలో. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మన వెహికల్కి వాట్ ఈస్ ద వారంటీ. సో 5 years or 50,000 kilometers
స్టాండర్డ్ వారంటీ చెప్తున్నాము. వన్స్ మీరు 50,000 కిలోమీటర్స్ లేదా 5 years కంప్లీట్ అవుతున్న టైంలో కనుక వస్తే వీ విల్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ వెహికల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 1.5 to 2 lakhs కిలోమీటర్స్ ఆన్ రోడ్ టెస్టింగ్ జరిగి స్టిల్ అదే బ్యాటరీ వాడుతూ బ్యాటరీ కెపాసిటీలో ఎటువంటి మైనస్ లేకుండా వెహికల్ ఇంకా ఆన్ రోడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు Gen 2 మోడల్, త్వరలో Gen 3 మోడల్ కూడా రాబోతుంది. సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫీషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము. ఇప్పుడు దాన్ని ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లాంటిది కూడా ఏం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్ విత్ హ్యాండ్ అండ్ 2,500 రూపీస్ ఇస్ ద బుకింగ్ అమౌంట్. మీరు అది రివర్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు, లేదా డోర్ స్టెప్ ఇక్కడికి వచ్చి అయినా చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెహికల్స్ డెలివర్ కూడా అవుతుంది. స్టార్ట్ చేసి ఒక 1.5 year అవుతుంది. రీటైల్ స్టార్ట్ చేసిన 1.5 yearలో ఆల్రెడీ మనం టాప్ 10 పొజిషన్లోకి వచ్చాం. ఈవీ రిజిస్ట్రేషన్స్లో ఆల్ ఇండియాలో టాప్ 10కి వచ్చాం. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంపెనీస్ ఇన్ ఈవీ ఇండస్ట్రీ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మనకు ఆల్రెడీ తెలంగాణలో, ఆంధ్రలో స్టోర్స్ అక్రాస్ ఓపెన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే ఓపెన్ చేస్తున్నామో కస్టమర్స్ ఆదరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన మార్కెట్లో ఇంకా అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాము. వెరీ సూన్ విల్ బి అనౌన్సింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఫర్దర్ సిటీస్. ఈ అక్టోబర్కి ఒక ఆల్ ఇండియా మొత్తం 50 షోరూమ్లు ఓపెన్ చేసేలాగా అండ్ ఇయర్ ఎండ్కి దగ్గర ఒక 100 షోరూమ్స్ ఓపెన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి పోలవరం తప్ప మరే ప్రాజెక్టుకు అనుమతి లేదని స్పష్టీకరణ. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తల్లికి వందనం అందించినందుకు గాను సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థులు. ఇంద్రకీలాద్రి పరిసరాల పరిశుభ్రతపై ఈవో సీనా నాయక్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం. ఆలయ ప్రతిష్ట మరింత పెరగాలంటే పరిసరాల పరిశుభ్రతే కీలకమని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.